నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ యువతలోని ప్రతిభను వెలికి తీయడానికే యువజన ఉత్సవాలు ప్రారంభించిన మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ రాజ్యసభ చైర్మన్ను అవమానించారంటూ మంచిర్యాలలో నిరసన రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ నాయకులు చెన్నూరు నియోజకవర్గంలో ఉద్యోగాల జీవోపై హర్షం మందమరిలో వివేక్కు పాలాభిషేకం మంచిర్యాల పట్టణంలోని ఎఫ్సీఏ ఫంక్షన్ హాల్లో ఘనంగా జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను నిర్వహించారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని యువజన ఉత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా జిల్లా యువజన సర్వీసుల క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను గురువారం నిర్వహించుకున్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మరియు జిల్లా పరిషత్ చైర్పర్సన్ నల్లాల రాజ్యలక్ష్మి ఉత్సవాలను జ్యోతి వెలిగించి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యువతలోని ప్రతిభను వెలికి తీయడానికి యువజన ఉత్సవాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి మాట్లాడుతూ యువత క్రీడల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో మంచి ప్రదర్శనలు కనబరిచి రాష్ట్ర స్థాయిలో జిల్లాకు మంచి పేరు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల్లో పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులు అభినయ రూపకాలు, బృందగానాలు, డ్యాన్సులు, సాంస్కృతిక సాంప్రదాయ నృత్యాలతో ప్రాంగణం మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్, వయోజన విద్యాశాఖ అధికారి ఏ పురుషోత్తం నాయక్, జిల్లా రిసోర్స్ పర్సన్ కొండ జనార్దన్, పాఠశాలల కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
విభాగాలు అంటే ఫోక్ సింగింగ్, ఫోక్ డ్యాన్సింగ్, అట్లనే సింగిల్ డ్యాన్సింగ్, గ్రూప్ డ్యాన్సింగ్, ఇట్లా అన్ని విభాగాల్లో కూడా చాలా మంది కూడా 150 మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ మంచిగా పర్ఫామ్ చేసి ఇక్కడే కాకుండా మన మంచిగా చెందడంలో మన రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా జాతీయ స్థాయిలో ఒక మంచిర్యాల జిల్లాగా అక్కడ గుర్తింపు తీసుకోవాలని వాళ్ళందరినీ కోరుకుంటూ వాళ్ళందరికీ ఒకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు ఆలోచిస్తూ పార్టిసిపేట్స్. థ్యాంక్ యూ. మన ఈ మంచి చిల్డ్రన్స్ పిల్లలకు మా పిల్లలకు అంటే మీకు మీ వెనుక ఉండి ప్రోత్సహించిన వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మీకు ముందుండి నడిపించినందుకు నిజంగా మీకు ఎంతో గొప్ప అదృష్టం కాబట్టి మీరు భావించుకొని వాళ్ళకు మీరు ఎల్లవేళలా మీరు వాళ్ళకు అందుబాటులో ఉండి మీరు వాళ్ళకు అన్ని విధాలా సహకారం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు జిల్లా స్థాయికి వెళ్ళి ఇంకా మంచి పొజిషన్లో ఉండాలని నేను ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. భారతదేశ పార్లమెంటు రాజ్యసభలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ అయిన ధాన్ఖడ్ను అవమానపరిచేలా ప్రవర్తించిన కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను గురువారం మంచిర్యాల పట్టణంలో బీజేపీ నాయకులు దగ్ధం చేశారు. రాజ్యసభలో సమావేశం జరుగుతున్న సమయంలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ ఉపరాష్ట్రపతిని అనుకరించి మాట్లాడడం, దాని వీడియో తీసి ట్విట్టర్లో పెట్టిన రాహుల్ గాంధీపై అనేక మంది విమర్శలు చేశారు. ఇందుకు నిరసనగా మంచిర్యాల పట్టణంలో బీజేపీ నాయకులు వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఇక ముందు కూడా బీజేపీ పార్టీని గాని నాయకులను గాని కించపరిచేలా మాట్లాడినా ప్రవర్తించినా సహించేది లేదని బీజేపీ నాయకులు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల బీజేపీ పార్టీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. జనతా పార్టీ మంచిర్యాల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారి ఆదేశానుసారం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, ఎందుకంటే ఈ పప్పు ఏదైతే రాహుల్ గాంధీ ఉన్నాడో మరి పిచ్చి వెకిలి చేష్టలను ప్రదర్శించి ఏదైతే రాజ్యసభ చైర్మన్ గారు వారిని ఇరిటేట్ చేస్తూ తృణమూల్ ఎంపీ ఏదైతే బయట ఆయన అనుకరించి వ్యంగ్యంగా ప్రదర్శించిండో దాన్ని వీడియో తీసి వాళ్ళ సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఘనత ఈ రాహుల్ గాంధీది. మరి భారతదేశంలో ఎన్నో సంవత్సరాలు ఇక్కడ పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ చరిత్రను మంటగలుపుతా ఉన్నాడు. మరి ఆయన వెకిలి చేష్టం వలన, పిల్ల చేష్టల వలన ఇవాళ ఇలా జరుగుతూ ఉన్నది. మరి రాబో కాలంలో ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో ఇలాంటి పిచ్చి పనులు చేస్తే, లేకపోతే రాబో కాలంలో మీరు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా కూడా ఖచ్చితంగా మేము నెరవేర్చే విధంగా మెడలు వంచి ప్రజలకు అందే విధంగా ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీ రఘునాథ్ గారి ఆధ్వర్యంలో ముందుకెళ్లి ప్రజలకు మీ ఫలాలను అందించే విధంగా ఖచ్చితంగా పోరాటం చేస్తాం. దేనికైనా ఏ పోరాటానికైనా సిద్ధమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాలలో అయితే రాజ్యసభ సభ్యులు ఉన్నారో, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ గారి వారి హావభావాలను కించపరిచే విధాలుగా ప్రవర్తిస్తూ ఏదైతే తృణమూల్ ఎంపీ గారు ఉన్నారో వాళ్ళు ధన్ఖడ్ గారి హావభావాలను వ్యంగ్యంగా ప్రదర్శిస్తూ దాన్ని రాహుల్ గాంధీ గారు వీడియో తీసి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయడం జరిగింది.
ఇది సిగ్గుపడే చర్యగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే దేశమంతా చూస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్ని రాహుల్ గాంధీ గారు ఒక ఉన్నత స్థానంలో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని కించపరిచే విధంగా ఇది చేయడం ఇది కొత్త మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా విదేశాలకు లేనప్పుడు కూడా ఎన్నోసార్లు భారత జాతి పౌరును తీసిన వ్యక్తి రాహుల్ గాంధీ. అటువంటి వ్యక్తి ఈరోజు మన దేశంలో ఉండడం మన దౌర్భాగ్యంగా నేను సందర్భంగా తెలియజేసుకుంటూ దీని నిరసనగా రాష్ట్రపతి మరియు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ గారి ఆదేశాల మేరకు రాహుల్ గాంధీని ఒక దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. చెన్నూరు నియోజకవర్గం స్థానిక కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు స్థానికులకే వర్తించే విధంగా జీవో అమలు చేయించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని పాలాభిషేకం చేశారు. మందమరి పట్టణంలోని ఇందు గార్డెన్స్లో అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండి సదానందం ఆధ్వర్యంలో వివేక్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో యువతకు ఇచ్చిన హామీ మేరకు సింగరేణి సంస్థలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అవకాశం స్థానికులకే 80% కల్పించాలని, గెలిచిన 20 రోజుల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతిపత్రం అందించి జీవో వచ్చే విధంగా కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకి కోల్బెల్ట్ ప్రాంత యువతకి ఇది మంచి శుభ సూచకమని, రాబోయే రోజుల్లో కూడా ఇచ్చిన హామీ ప్రకారం 45,000 ఉద్యోగాలు ఇప్పిస్తారని అన్నారు. రాబోయే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్క నియోజకవర్గ ప్రజలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గం మల్లేష్, సెగ్గం రవికుమార్, రామటెంకి సురేష్, సుద్దాల రాజకుమార్, నీరేటి వెంకటేష్, శశిధర్, నరేందర్, గోపతి శారద తదితరులు పాల్గొన్నారు. వారు ఎవరిని మోసం చేయరు, భూ కబ్జాలు చేయరు. చెన్నూరు ప్రజలందరి బాగోగులు, చెన్నూరు ప్రజలు మాకు 100 ఏళ్ళ అనుబంధం ఉన్నది. మా నాన్నగారికి అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా చెన్నూరు నియోజకవర్గం కాకుండా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంతో మాకు 100 ఏళ్ళ అనుబంధం ఉన్నదని చెప్పి మరి మేము అన్ని తీర్ల ఆర్థికంగా ఉన్నప్పటికీ మేము చెన్నూరు నియోజకవర్గంలో మాకు ఒక అవకాశం ఇస్తే మేము ఖచ్చితంగా ఇక్కడ సింగరేణిలో కానీ జైపూర్ పవర్ ప్లాంట్లో కానీ స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నేను పోరాటం చేస్తా. ఇక్కడ ప్రజలు, ఇక్కడ చదువుకున్న యువత అందరూ కూడా ఉద్యోగాలు లేక నానా బాధలు పడుతూ ఉన్నారు. వారందరికీ కూడా నేను న్యాయం చేస్తా అని చెప్పడం జరిగింది. ఇవాళ నేను ఒక్కడే చెప్తా ఉన్నా, ఇది ఆయన ప్రమాణ స్వీకారం చేసి పట్టువని 10 రోజులు కూడా కాలేదు. మరి ఈరోజు మన చెన్నూరులో ఉన్నటువంటి యువత అందరినీ కూడా మంచిర్యాల వికాస తరంగిణి కార్యకర్తల సమన్వయ సమావేశం సందర్భంగా శ్రీ 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 త్రిదండి దేవనాథ జీయర్ స్వామివారు శ్రీ జగన్నాథ స్వామి దేవాలయానికి విచ్చేసి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి భక్తులకు తిరుప్పావై సందర్భంగా ప్రవచనం చేసి మంగళ శాసనాలు చేశారు. తదనంతరం ఆలయ ప్రధాన అర్చకులు దామెర మోహనాచార్యులు దంపతుల ఇంటికి, ఆపై వికాసని తరంగిణి పిఆర్ఓ కట్ల మహాలక్ష్మి శ్రీనివాసాచార్యుల ఇంటికి విచ్చేసి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి అధ్యక్షులు భీమిని ప్రమీల రవీంద్ర, కార్యదర్శి నడిపెల్లి మానస లక్ష్మణరావు, ప్రజ్ఞా విభాగం జగన్మోహన్, ఆరోగ్య వికాస్ హరిత, యువ వికాస్ కట్ల ప్రకాష్, అర్చకులు అనిలాచార్యులు దంపతులు తదితరులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. महाविष्णु तेज में माँ गुरुदैव मई होंगे, महाविष्णु तेज में माँ गुरुदैव मई होंगे, आए मी महाभाग्यमो, आए मी महाभाग्यमो.
సింగరేణిలో ఈ నెల 27వ తేదీన జరగబోతున్న కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో అవినీతికి పాల్పడుతూ దోచుకుంటున్న సంఘాలను తిరస్కరించి నిజాయితీగా కార్మికులకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడంలో ముందుంటున్న హెచ్ఎంఎస్ను గెలిపించుకోవాలని మెడికల్ బోర్డు దందా, డిప్యూటేషన్ల దందా, అన్ని రకాల ప్రమోషన్లలో కొనసాగుతున్న అవినీతి, కంపెనీ క్వార్టర్ల కేటాయింపులో లక్షల రూపాయలు దండుకుంటూ కార్మిక వర్గానికి తీరని అన్యాయం తలపెడుతున్న సంఘాలను గుర్తించి ఓడించాలని వర్క్షాప్ కార్మికులకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగి కార్మిక సంఘాల ప్రాధాన్యతను తగ్గిస్తున్నారని, మన సంస్థల్లో కార్మికులు కోల్పోయిన హక్కులను తిరిగి సాధించాలంటే కార్మిక వర్గ హక్కుల సాధన కోసం పోరాడుతున్న హెచ్ఎంఎస్ను కార్మికులు గెలిపించాలని, హెచ్ఎంఎస్ గుర్తు తరాజు గుర్తని, కార్మికులంతా అవినీతి సంఘాల మాయలో పడకుండా నిజాయితీ నిబద్ధత కోసం కార్మికుల కోసం పోరాడే నిస్వార్థ సంఘాలను ఆదరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షులు పార్వతి రాజిరెడ్డి, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీరటి రాజన్న, హెచ్ఎంఎస్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వెల్ది సుదర్శన్, సెంట్రల్ కమిటీ కార్యదర్శి ఎర్ర శ్రీనివాస్ రెడ్డి, జైపాల్ సింగ్, ఏరియా హెచ్ఎంఎస్ కార్యదర్శి కె నవీన్ కుమార్, బుంగా సురేందర్, దుర్గం లక్ష్మణ్, అంజయ్య, కార్తిక్, అశోక్, ప్రభాకర్, సుధానందం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మేము భావిస్తున్నాం. కాబట్టి వర్క్షాప్ కార్మికులారా తరాజు గుర్తుకు 27న వేలి ఓట్లు జరిగితే, లేకపోతే ఓట్లు జరగకపోతే తర్వాత మళ్ళీ కలుసుకుంటాం. మరి 27 నాడు కనుక ఓట్లు జరిగితే తప్పకుండా మీరందరూ నీతి, నిజాయితీ, నిబద్ధతతో ఓట్లు. ఈ యూనియన్లలో తెల్లం చేసుకొని తిరిగేటోళ్ళు ఎవరు మనం చేయరు ఓట్లు. ఏ యూనియన్లో తిరగకుండా స్వచ్ఛందంగా నా డ్యూటీ ఏందో నేను చేసుకునేటోళ్ళు మనకు ఓటు ఎందుకు అన్న మేము ఆ లోట్లు కూడా ఆశపడతలేము. ఎందుకంటే వాళ్ళు ఎట్లేస్తారు, వాళ్ళ తెల్లంగి పోవాలని చెప్తున్నాం. మేము ఆ నల్లంగి వేసుకొని కష్టపడే ఓట్లు కావాలంటున్నాం. కాబట్టి ఈ తెల్లంగి లీడర్లు వాళ్ళు ఇష్టం చేస్తే ఏనీ లేకపోతే లేదు, కానీ ఏ అంగి లేకుండా స్వచ్ఛందంగా పనిచేసే కార్మిక అందరికీ నేను పేరున కోరేది ఒకటే, మీరందరూ కూడా స్వచ్ఛందంగా హెచ్ఎంఎస్ రాజు గుర్తుకు ఓటేస్తారని ఈ యొక్క బల్ల కొద్ది ప్రశ్నించే కార్మిక సంఘాన్ని మీ కంటికి రెప్పలా కాపాడుకుంటారని చెప్పి ఆశిస్తూ అవకాశం ఇచ్చిన వర్క్షాప్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి కుటుంబం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన పోరాటం చేసే గొప్ప నాయకులని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సొత్కు సుదర్శన్లు తెలిపారు. గురువారం పట్టణంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే వివేక్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సింగరేణి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లలో స్థానికులకు 80% ఉద్యోగాలు కల్పించే విధంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని, దీనికి కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ పట్టణ అధ్యక్షులు నెరవట్ల శ్రీనివాస్, పట్టణ మహిళా అధ్యక్షురాలు గడ్డం రజని, నాయకులు బూడిద శంకర్, మందల తిరుమల రెడ్డి, ఎండీ ఆఫీస్ బుర్రా ఆంజనేయులు గౌడ్, నర్సోజీ, ఎర్రరాజు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పిస్తానని ఇచ్చిన మాట ప్రకారం వివేక్ వెంకటస్వామి గారు మొన్న ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి వెంటనే మన స్థానికులకే ఉద్యోగావకాశాలు 80% కల్పిస్తానని మాట ఇవ్వడం జరిగింది. వివేక్ వెంకటస్వామి గారి కుటుంబం ఎప్పుడూ కార్మికుల కోసం, ప్రజల కోసం కష్టపడే మనస్తత్వం వాళ్ళది. వాళ్ళను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారు. ఒకటి గుర్తుపెట్టుకొని మన మందమారి పట్టణంలో కానీ, చెన్నూరులో కానీ, చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అయితే ఎన్ని రోజులు వాళ్ళు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ప్రతి ఒక్కరు గమనించండి. రానున్న రోజుల్లో అభివృద్ధి జరగాలంటే వివేక్ వెంకటస్వామి గారి ద్వారానే అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. యంగ్ అండ్ డైనమిక్ చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వివేక్ వెంకటస్వామి గారి ఫోటోకు చిత్రపటాకానికి పాలాభిషేకం చేస్తూ ఈరోజు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి మహిళలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మరి ఐఎన్టీయూసీ, ఎన్ఎస్సీఐ, సేవాదల్, ఎన్ఎస్సీఐ అందరూ, యూత్ కాంగ్రెస్ అందరూ కూడా పెద్ద మేయర్తో వచ్చి ఇక్కడ అందరూ సహకరించినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ, సోదరులారా, గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇంకా వేరే బీజేపీ పార్టీ కావచ్చు, ప్రజలకు ఏమీ ఒరగబెట్టి చేసిందేం లేదు. మేము కోరుకున్నాం, ఏమైతే అనుకున్నామో వివేక్ వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేగా నిలబడితే ప్రజలకు న్యాయం జరుగుతుంది. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 27న నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో గురువారం ఏరియాలోని కేకే5 గనిపై సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ నాయకులు టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, ఉపాధ్యక్షులు భీమనాథుని సుదర్శన్, జాయింట్ కార్యదర్శి కంది శ్రీనివాస్, ఫిట్ కార్యదర్శి దేవసాని సాంబయ్య, కాసం సమ్మయ్య, ప్రేమ్లాల్, కొండయ్య, సంపత్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. పోరాడదాం కార్మిక హక్కులకై, పోరాడదాం కార్మిక హక్కులకై, ఏఐటియుసి చుక్క గుర్తుకే, చుక్క గుర్తుకే. 7వ దఫ ఎన్నికలు ఈ నెల 27వ తారీఖున జరగబోతా ఉంటే ఇలా సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం, కొన్ని కార్మిక సంఘాలు కుమ్ముక్కై ఇవాళ ఎన్నికలను వాయిదా వేయాలని చెప్పేసి మొన్న హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈరోజు హైకోర్టులో మీరు తమాషాలు చేస్తా ఉన్నారా, మాటికి ఎన్నికలు ఎందుకు వాయిదా కోరుతాను, లేదు ఎన్నికల షెడ్యూల్ ప్రకారమే జరపాలని చెప్పేసి మొట్టికాయలు వేసి వాళ్ళు వేసిన పిటిషన్ కొట్టివేయడం జరిగింది. ఇలా కార్మిక వర్గం గెలిచింది, ఏఐటీసీ కూడా గెలిచిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా ఎన్నికలు వాయిదా కోరుతా ఉన్నారు. ఓడిపోతానే భయంతో ఈరోజు ఎన్నికలు వాయిదా వేస్తే సింగరేణిలో కార్మిక సంవత్సరం కాలం పాటు మరి పొడంగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఎన్నికలు జరపాలనే ఉద్దేశంతో ప్రక్రియ జరుగుతూ ఉన్నది. ఎన్ని కువ్వెత్తులు వేసినా, ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని అవాంతరాలు చేసినా ఈరోజు యావత్ కార్మిక వర్గం గెలిచింది సింగరేణిలో. రేపు జరగబోయే 27వ తారీఖు నాడు కార్మికులందరూ కూడా చుక్క గుర్తును ఓటేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ఏఐటీసీ ఎర్రజెండా యూనియన్ ఈ రాష్ట్ర ప్రభుత్వంతో, యాజమాన్యంతో ఇలా కొట్లాడి ఇలా ఎన్నికలు జరిపే విధంగా ఇలా పోరాడిందంటే ఇలా వెనుక కార్మిక వర్గం ఉన్న ధైర్యంతో మా కార్మికులు మా వెంట ఉన్నంతసేపు ఎవరికి భయపడలేదు ఈ ప్రభుత్వం. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రెక్కుల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జైపూర్ పవర్ ప్లాంట్ మరియు సింగరేణి సంస్థలో 80% ఉద్యోగాలు సింగరేణి ప్రభావిత ప్రాంతాల నిర్వాసితులకు, స్థానిక యువతకు ఇచ్చే విధంగా మాట్లాడి ఒక ప్రత్యేకమైన జీవో విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కోరిన వెంటనే కాంగ్రెస్ కాంట్రాక్టు పద్ధతిలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించే విధంగా జీవోను అమలు చేశారని వివరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మండలంలోని నాయకులందరూ, కార్యకర్తలు ప్రజలతో కలిసి పాలాభిషేకం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి మరి మొన్న ఏదైతే ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి ప్రాంతంలో మరి పవర్ ప్లాంట్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో భాగంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద ఉద్యోగాలు కల్పించే భాగంలో మరి ఆనాడు ఎలక్షన్లో హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీని వెంటనే మరి ప్రభుత్వం ఏర్పడి 15 రోజుల్లోనే వాటిపై స్పందించి మరి మన ఎమ్మెల్యే గారు సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకుపోయి వినతి పత్రం ఇవ్వంగానే దాని మీద స్పందించినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రులు మరి ప్రభుత్వ ప్రక్షణలో భాగంగా వెంటనే స్పందించి మరి సిఎండి గారికి, సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసిన వెంటనే మరి జీవో తీసి స్థానికులకే 80% ఉద్యోగాలు ఇవ్వాలనడం చాలా హర్షించదగ్గ విషయం అని కోరుకుంటున్నాం. మేము జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున హర్షిస్తున్నాం. మరి వెంటనే దీన్ని స్పందించి ప్రక్షణలో మరి ప్రభుత్వం ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి దశలోనే పరుగులు పట్టిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క పనితనాన్ని నిదర్శనంగా చూడాలి. మరి ఏదైతే ఆనాడు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన ఆశయాలు నెరవేరకుండా మరి దగాపడ్డ తెలంగాణ మళ్ళీ కొత్తగా స్వేచ్ఛా జీవితాన్ని ప్రజలకు అందించి మరి పరుగులు పట్టిస్తున్నటువంటి ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం. జైపూర్ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం నందు గత 2 రోజులుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభించి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ బల్మూరి అరవిందరావు మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ప్రతి ఏటా శ్రీ వెంకటేశ్వర స్వామి పుట్టినరోజును పురస్కరించుకుని ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని వివరించారు. ఈ కార్యక్రమాన్ని జైపూర్ మండల కేంద్రంలోని వివిధ గ్రామాల ప్రజలు కన్నుల పండుగగా విజయవంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు ఇచ్చేసిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆలయంలో 5 రోజులుగా సాగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్నదాన నిర్వహణ ఖర్చు దాత అంజనీపుత్ర ఎస్టేట్ ఎండి గుర్రాల శ్రీధర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. లోక కళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలో వేద పండితులతో హోమం కాల్చి ప్రత్యేక యజ్ఞాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఏటా జరిగే ఇలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి భక్తులందరూ సహకరించాలని కోరారు.
మరి గత ఆదివారం నుండి మరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ద్వితీయ 2వ సంవత్సరం మరి వెంకటేశ్వర స్వామి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ 2 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ చేసి పుట్టినరోజు సందర్భంగా బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాం. మరి ఆ బ్రహ్మోత్సవాలకు జైపూరు గ్రామస్తులు అందరూ సహకరించి దీన్ని ఈ 2వ సంవత్సరం కూడా దిగ్విజయంగా పాల్గొని విజయంగా నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ జైపూర్ గ్రామ ప్రజలందరికీ నా తరపున వారికి కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఇక ముందు కూడా మాకు జైపూర్ గ్రామ ప్రజలు ఎప్పటిలాగానో చేస్తున్నామో మరి ఇక ముందు కూడా నిర్వహించుటకు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. మరి దీనికి అన్నదానం కూడా గుర్రాల శ్రీధర్ గారు ఈ గత 5 రోజుల నుంచి అన్నదానం పెడుతుండ్రు. ఇంకా కొంతమంది దాతలు కూడా దీనికి సహకరించి దీన్ని కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం మరి వచ్చిన పండితులు కూడా దీన్ని ఎంతో బ్రహ్మాండంగా బెల్లంపల్లి మండలంలోని లంబాడి తండా వద్ద ఆగి ఉన్న స్కూటీని గురువారం బైక్ ఢీకొట్టడంతో నిన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సు నవ్య, ఏఎన్ఎం సుజాతల ఎడమకాలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు తాళ్లగురిజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బైక్ నడుపుతున్న వ్యక్తిని వటవన్పల్లి గ్రామానికి చెందిన రామ్టెంకి అన్వేష్ గా గుర్తించారు. స్కూటీ నడుపుతున్న 2 నర్సులు గుండ్ల సోమారం గ్రామంలో నిర్వహిస్తున్న వికాసి సంకల్పయాత్రలో పాల్గొని ఆయా గ్రామంలోని ప్రజలకు ప్రబలుతున్న అన్ని రోగాలను గురించి అవగాహన కల్పించేందుకు బయలుదేరారు. నర్సులకు తాళ్లగురిజాల నుంచి బెల్లంపల్లి వైపు అతివేగంతో వస్తున్న బైక్ ఢీకొట్టగా తీవ్ర గాయాలైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. జైపూర్ మండలంలోని ఇందారం ఐకే 1A ఓపెన్ కాస్ట్ మీద హెచ్ఎంఎస్ యూనియన్ కార్యదర్శి కొమరయ్య ఆధ్వర్యంలో ఐకే ఓసీ గనుల మీద గురువారం రోజున గేట్ మీటింగ్ నిర్వహించారు. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీబీజీకేస్ యూనియన్లను చేతకాని సంఘాల వలన ఇందారం ఉపరితల గనుల్లో జైపూర్ పవర్ ప్లాంట్లో అనేక పనులను ప్రైవేటు వ్యక్తులకు కట్టపెట్టిందని విమర్శించారు. దానివల్ల భూ నిర్వాసితులకు, కంపెనీల నుండి వెలువడే పొల్యూషన్ ఎఫెక్టెడ్ గ్రామాల యువతకు ఉద్యోగాలు రావడం లేదని, 610 జీవో ప్రకారం 80% ఉద్యోగాలు స్థానికులకు, 20% స్థానికేతరులకు వచ్చే విధంగా అమలు చేయడం లేదని తెలియజేశారు. ప్లాంటులో సమాన పనికి వేతనం ఇవ్వకుండా, కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా వెట్టి చాకిరీ చేయిస్తున్నారని అన్నారు. డిసెంబర్ 27న జరిగే సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీబీజీ కేసులను చిత్తుగా ఓడించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. మమ్మల్ని గెలిపియాలని చెప్పేసి వాళ్ళంతా కూడా ఓట్ల కోసం కార్మికుల దగ్గరికి రావడం జరుగుతూ ఉన్నది. మీ అందరికీ తెలుసు. మేనిఫెస్టోని కూడా విడుదల చేసిండ్రు. వాళ్ళు విడుదల చేసినటువంటి మేనిఫెస్టో చూస్తే చాలా ఆశ్చర్యకరం అనిపిస్తుంది, నవ్వు అనిపిస్తుంది, అసలు జాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మేనిఫెస్టోలో ఉన్నట్టు అంశాలన్నింటినీ కూడా గత 1998 నుండి 2023 వరకు, అంటే ఇప్పటి వరకు కూడా ఆ మేనిఫెస్టోలో అప్పుడున్నటువంటి అంశాలనే మళ్ళీ ఎలక్షన్లలో తిరిగేసి వదిలేసి మళ్ళీ మనం ముందుకు తీసుకుని వచ్చి పెట్టింది. అయితే ఒకసారి ఆలోచన చేయాలి. గత 25 సంవత్సరాల నుండి దీనికి సంబంధించినటువంటి అంశాలనే మీరు మేనిఫెస్టోలో విడుదల చేస్తూ ఉన్నారు. మరి 25 సంవత్సరాల నుండి 6 సార్లు జరిగినటువంటి సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో మీకే ఓట్లేసి మేము గెలిపించినాం. మళ్ళా గవ్వే మేనిఫెస్టో విడుదల చేస్తారు. అంటే మీరు 25 సంవత్సరాల నుండి పనికేసుకొని పన్నట్టే కదా, చాతగానులు అన్నట్టే కదా, కార్మిక వర్గం కోసం పనిచేయాలి అన్నట్టే కదా. ఎందుకు అధికారం మీకే ఇచ్చినాం కదా. 3 సార్లు గత 1998లో తొలిసారి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగినప్పుడు అత్యధిక మెజార్టీతోనే ఏఐటీసీ గెలిచింది. అట్లా ఏఐటీసీని 3 సార్లు సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు హోదా కార్మిక వర్గం కల్పించింది. 3 సార్లు. 2 సార్లు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని 2 సార్లు వాళ్ళని గెలిపించినాం. ఒక్కసారి ఐఎన్టీసీని గెలిపించినాం.
అంటే మొత్తానికి 25 సంవత్సరాలలో జరిగిన 6 సార్లు జరిగిన ఎలక్షన్లలో ఈ 3 సంఘాలే మనం సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ 3 సంఘాలు చేసినటువంటి ఘనకార్యం ఏమున్నది? ఒకసారి మనం ముందుగా గెలిపించినటువంటి ఏఐటిసి సంఘానికి వచ్చిన, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి వచ్చిన, మనకు మొదట 98కి ముందు 72 అండర్ గ్రౌండ్ బాయిలు ఉండే, 4 ఓపెన్ కాస్ట్లు ఉండే. 72 అండర్ గ్రౌండ్ బాయిలు, 4 ఓపెన్ కాస్ట్లు, 1,16,000 మంది, 25,000 మంది ఆఫీసర్స్ ఉన్నారు. అప్పుడు ఎలక్షన్స్ ఎప్పుడైతే జరిగినాయో 1998కి ముందు కార్మికులు అంటే యాజమాన్యానికి, కార్మిక నాయకులు అంటే యాజమాన్యానికి ఒక దడ ఉండేది. అంటే ఏ కార్మికుడిని కూడా అనవసరంగా సస్పెండ్ కానీ, ఛార్జ్ షీట్ కానీ, పెండింగ్ ఇంక్వైరీ కానీ, డిస్మిస్లు కానీ చేయాలంటే అసలు ఆ ఆలోచనే సింగరేణి యాజమాన్యానికి అప్పట్లో రాలే. 1998కి ముందు ఎలక్షన్స్ ఎప్పుడైతే జరిగినాయో, ఏఐటీసీని మనం ఎప్పుడైతే గెలిపించినామో, 1991లో కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ మాతృ సంస్థ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు పివి నరసింహారావు గారు నూతన ఆర్థిక క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణపూర్ ఆర్కే1 డంప్ యార్డులో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ శాఖ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంచిర్యాల అగ్నిమాపక సిబ్బంది, సింగరేణి అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన సింగరేణి అధికారులు, అగ్నిమాపక సిబ్బంది స్థలానికి చేరుకుని షావల్ యంత్రంతో మంటలు ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. ఒక్కసారిగా మంటలు ఎగసి పడడంతో మందమరి సీఐ మహేందర్ రెడ్డి, పట్టణ ఎస్ఐ రాజశేఖర్, ఉపరితల గని ప్రాజెక్టు అధికారి గోవిందరావు, మేనేజర్ వెంకటేశ్వర్లు, సిఎస్పీ ఇంజనీర్ బీబీజా, చంద్రమౌళి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సంఘటనా స్థలాన్ని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పల్లెరాజు, మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య, కనకరాజు పరిశీలించారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం కలగలేదని సింగరేణి అధికారులు వెల్లడించారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. యువతలోని ప్రతిభను వెలికి తీయడానికే యువజన ఉత్సవాలు ప్రారంభించిన మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్. రాజ్యసభ చైర్మన్ను అవమానించారంటూ మంచిర్యాలలో నిరసన, రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ నాయకులు. చెన్నూరు నియోజకవర్గంలో ఉద్యోగాల జీవోపై హర్షం, మందమరిలో వివేక్కు పాలాభిషేకం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.